నమస్తే సార్. నమస్తే. బాలకృష్ణ గారు ఒక అభిమాని కొట్టారని మనం విన్నాము. అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకు కొట్టారు సార్ ఆయన కొట్టడానికి పెద్ద కారణాలే ఉంటాయి. కొట్టాలనిపిస్తే కొడతారు. అంటే బాలకృష్ణకి ఇది ఫస్ట్ టైం కాదు కదా. అంటే కదిరిలో ఆయన యాక్చువల్గా ఈరోజు ఎక్కడ సంఘటన జరిగిందంటే, కదిరిలో ఆయన స్వర్ణాంధ్ర సాకార యాత్ర మొదలుపెట్టారు. దానికోసం ఆయన కదిరిలో హెలికాప్టర్లో దిగారు. కదిరి నుంచి స్టార్ట్ చేశారనమాట స్వర్ణాంధ్ర సాకార యాత్ర. సో ఆయన రాయలసీమలో కూటమి అభ్యర్థుల తరపున యాత్ర చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అన్స్టాపబుల్ బాలయ్య అనే పేరుతో బస్సును కూడా రెడీ చేశారు ఈయన కోసం. సో రెడీ చేసి మొదలైంది. యాక్చువల్గా హిందూపూర్లో ఆయన కొంత టఫ్గా ఉందని చెప్తున్నారు. సో అందుకని హిందూపూర్కి వెళ్ళి అక్కడ నుంచి మిగతా రాయలసీమలోని మిగతా చోట్లకు కూడా వెళ్ళాలనేది ప్లాన్ అనమాట. అందుకని ఆయన సినిమా షూటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టి పొలిటికల్గా, ఎందుకంటే నామినేషన్ల గడువు దగ్గరికి వస్తుంది కాబట్టి మొదలుపెట్టారు. అయితే ఆయన హెలికాప్టర్ నుంచి దిగగానే అప్పటి వరకు అక్కడ వెయిట్ చేస్తున్న అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దాంతో ఒక అభిమాని చెప్తున్నా కూడా వినకుండా సెల్ఫీ కోసం వస్తుంటే ఈయన కొట్టారనమాట. మామూలుగా అయితే ఇట్లాంటివి జరిగిన మిగతా వాళ్ళకి కూడా జరుగుతాయి, వాళ్ళు ఎవరు కొట్టరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జరుగుతుంది, జగన్కి జరుగుతుంది, అందరికీ నాయకులకి ఎవరికైనా జరుగుతాయి. కానీ వాళ్ళు ఎవరు కొట్టినట్టుగా మనం వినలేదు. కానీ తనకి ఏంటంటే ముందు నుంచి ఆ స్వభావం ఉంది కొట్టడం. కాబట్టి దాని ఏదో అంటారు కదా, స్వభావాన్ని మార్చుకోవడం అంత కష్టం. సో అది ఆయనకి అలవాటైపోయింది. దాన్ని కూడా వీళ్ళు అభిమానులు ప్రేమతో కొట్టారని ప్రచారం చేయడం, తెలుగుదేశం మీడియా ప్రేమతో, మిగతా వాళ్ళు ఎందుకు ప్రేమతో కొట్టరు, ఈయన ఒకటే ఎందుకు కొడతాడు ప్రేమతో. సో ఈ అభిమానుల పరిస్థితి అంతే. అభిమానులు కూడా మామూలుగా ఉండదు, వాళ్ళ ఇరిటేషన్ కూడా. ఆ మధ్య కూడా పూరి జగన్నాథ్ కూడా చాలా విషయాలు మాట్లాడారు. అభిమానులు ఎలా ఉంటారు, ఎక్కడెక్కడ ఎలా తాకేస్తూ ఉంటారు, వచ్చి మీదకి ఎలా పడిపోతారు అని. ఎందుకంటే వాళ్ళకి సినిమా ఇమేజ్ అనేది వేరే ఉంటుంది. సో ఆ ఇమేజ్ మైండ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బయటికి కనబడినప్పుడు కనీసం టచ్ చేయాలను, ముట్టుకోవాలను అవన్నీ ఉంటాయి. సో సో అదంతా వాళ్ళకేమో ఇరిటేషన్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ ముందు జరగడం అనేది కొంత ఇబ్బంది బాలకృష్ణకి. ఎందుకంటే మామూలుగా అయితే ఇది అభిమానులు కాబట్టి వాళ్ళకి బాగున్నప్పుడు పక్కనోడికి ఏమని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏంటంటే కనీసం ఆయనకి టఫ్గా ఉన్నప్పుడైనా ఆయన కొంత మరి ఇట్లాగా బిహేవ్ చేస్తుంటే మళ్ళీ గెలిపిస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అని వైసీపీ వాళ్ళు ఈ వీడియోను బలంగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఏది కానీ రికార్డెడ్ అయిపోతుంది కదా, నువ్వు చేసే ప్రతి పని రికార్డ్ అయిపోతుంది. అందుకని ఆ పబ్లిక్లో అట్లాంటి దృష్టిలో పెట్టుకోవాలి. కానీ బాలకృష్ణకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయనకి సెన్సారింగ్ మెకానిజం లేదు. సెల్ఫ్ సెన్సారింగ్ అనేది పొలిటీషియన్కి చాలా అవసరం, చాలామందికి ఉంటుంది కూడా. అంటే వాళ్ళు మనసులో మన మీద చాలా కోపం ఉండి మనల్ని చంపేయాలనుకున్నా కూడా నవ్వుతూ మాట్లాడగలరు వాళ్ళు. సో ఆ మెకానిజం వాళ్ళకు ఉంటుంది. బాలకృష్ణకి అది ఉండదు. అందుకని ఆయన టిపికల్ పొలిటీషియన్ లక్షణాలు ఏవి ఆయనకి లేవు. అందుకని ఆ మధ్య కూడా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ ఇన్ఛార్జిగా తీసుకొని ఆయన నడిపిస్తాడు పార్టీ అని అనుకున్నప్పుడు అందరూ భయపడ్డారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే ఈయన అట్లా బిహేవ్ చేస్తారు, అందరినీ విసుక్కోవడం, గొడవ పడడం, బూతులు తిట్టడం, తర్వాత మనసులో ఏముంటుంది మాట్లాడేయడం, ఇటువంటివి రాజకీయాల్లో ఇబ్బంది పెడతాయన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు యాత్ర మొదలవడమే దెబ్బడితో మొదలైందని రాస్తున్నారు అందరూ. సో మరి ఆయనకి ఆల్రెడీ టఫ్గా ఉంది. యాక్చువల్గా హిందూపురం విషయానికి వస్తే 1985లో ఫస్ట్ ఎన్టీఆర్ పోటీ చేశారు. దాని తర్వాత మళ్ళీ రీఎలక్షన్లు 88లో వస్తే అప్పుడు కూడా ఆయన గెలిచారు. దాని తర్వాత మళ్ళీ 94లో కూడా ఎన్టీఆర్ గెలిచారు. 96లో చనిపోయే వరకు ఆయనే ఉన్నారనమాట. సో మొత్తంగా 11 years ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు హిందూపూర్ నుంచి. ఇక దాని తర్వాత నందమూరి హరికృష్ణ అక్కడ కంటెస్ట్ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత 99 వరకు ఆయన ఉన్నారు. తర్వాత అలాగా 3.5 సంవత్సరం నందమూరి హరికృష్ణ ఉన్నాడు. ఆ తర్వాత కూడా 99, 2004, 2009లో కూడా తెలుగుదేశం
కి ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత 2014లో బాలకృష్ణ కంటెస్ట్ చేసి 16,000 మెజార్టీతో గెలిచాడు. 2018లో 2019లో 18,000 మెజార్టీతో గెలిచాడు. అంటే బాలకృష్ణకి ఏమీ పెద్ద మెజార్టీ అక్కడ రాలేదు. ఫస్ట్ సారి 16,000, 18,000. సో అలాంటిది ఇప్పుడు చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వైసీపీ నుంచి ఒక బీసీ మహిళను, దీపిక అనే మహిళను నిలబెట్టారు. సో రెండోది పెద్దిరెడ్డి స్వయంగా అక్కడ ఉండి బాలకృష్ణను ఓడించడానికి తగిన వ్యూహాలని పన్నడం. వైసీపీలో ఇక్బాల్ కూటమి రకరకాల చీలికలు ఉన్నాయి. దాదాపు 3 గ్రూపులు ఉన్నాయి వైసీపీ. ఆ 3 గ్రూపుల్ని ఏకం చేయడంలో సక్సెస్ అయినాడని చెప్తున్నారు పెద్దిరెడ్డి. రెండవది ఏంటంటే కూటమిలో ఉండే ప్రాబ్లమ్స్ కూడా అక్కడ ఉన్నాయి. కూటమిలో ఆల్రెడీ పరిపూర్ణానంద స్వామి అక్కడ బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. బీజేపీ కూడా ఇది ఎంపీగా నేను అనేది ఆయన ఎంపీగా ఆశించారు హిందూపూర్, కానీ ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే హిందూపూర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. సో ఈయన బీజేపీ తరఫున అక్కడ కంటెస్ట్ చేస్తే ఈయనకి ఆల్రెడీ యాంటీ ముస్లిం ఒక ఇమేజ్ ఉందన్నమాట ఆల్రెడీ. అందుకని ఈయనకి సీట్ ఇస్తే అక్కడ విన్నింగ్ అవకాశాలు ఇబ్బంది అవుతుంది. దీని ఎఫెక్ట్ స్టేట్ వైడ్ కూడా పడే అవకాశం ఉందని చంద్రబాబు ఆపిచ్చేస్తాడని చెప్తున్నారు. అప్పటి నుంచి పరిపూర్ణానంద స్వామి నేను ఇక్కడ బాలకృష్ణను ఓడిస్తానని ఆయన ప్రతిజ్ఞ పూనాడు. సో ఎందుకంటే ఆయన కొంత హిందూ యూత్లో దాంట్లో ఫాలోయింగ్ ఉంది. సో అప్పటి నుంచి బాలకృష్ణను ఓడిస్తానని ఆయన అక్కడ ప్రతిజ్ఞ చేసి తిరుగుతున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో బాలకృష్ణ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 సార్లు ఎన్నుకున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా రెగ్యులర్గా హిందూపురంకి వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడం అవన్నీ చేయలేదు. యాక్చువల్గా ఆయన పిఏ మీద కూడా అక్కడ చాలా విమర్శలు వచ్చాయి, పైరవీలు చేస్తున్నారని. ఆ మధ్య ఈయన దున్నపోతల మీద ఈయన పేరు రాసి కూడా అక్కడ ఊరేగించారు. మాకు వాటర్ సమస్య ఉంది, ఇక సమరమే మిత్రమా ఆ టైప్లో అంతా కూడా ఈయన డైలాగ్స్ని వాడుకున్నారు అన్నమాట. ఇటు చూడు పురం చూడు అనేసి ఇవన్నీ కూడా పెట్టారు. సో ఒకవైపే చూడు పురం వైపు చూడు అని, హిందూపురం వైపు ఇలాగ బాలకృష్ణ డైలాగులు పెట్టి అక్కడ కనిపించట్లేదని పోస్టర్లు వేయడం ఇవన్నీ చేశారు. అంటే అవన్నీ చేయడం మనకి వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆయన రెగ్యులర్గా వెళ్ళట్లేదు అనేది, ఒక ఎమ్మెల్యే ఏం చేయాలనేది చేయలేదు. నేను రోజా విషయంలో కూడా ఇదే చెప్పారు. రోజా కూడా ఇదే సమస్య. వీళ్ళు వేరే సినిమా రంగంలో ఉండి ఎమ్మెల్యే అవ్వడం వల్ల సినిమా రంగం ఆపేసి ప్రొఫెషన్ ఫుల్ టైం ఉంటే ఓకే, కానీ ఇప్పుడు బాలకృష్ణకి ఫుల్ టైం ఫీల్డ్ అంటే సినిమానే. ఆయనకి రాజకీయాలు అనేవి పార్ట్ టైం ఆయనకి. అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్యే బదులు ఇంకెవరైనా ఉంటే అక్కడ తెలుగుదేశం నుంచి అయినా వాళ్ళ వల్ల అక్కడ ప్రజలకు ఉపయోగం, కానీ ఈయనకి రాజకీయాలు ఎందుకు అసలు అనవసరం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫుల్ టైం రాజకీయ, ఇవాళ పార్ట్ టైం రాజకీయాలు అనేవి సాధ్యం కావు. రాజకీయాలు అంటేనే ఫుల్ టైం చేయాలి. ఎందుకంటే ప్రజలకు అనేక సమస్యలు ఉంటాయి. పైగా అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఫండ్స్ సరిగ్గా ఇవ్వరు. అవన్నీ కొట్లాడి ఈయన చేయాలి. అది చేయలేదనే విమర్శ ఉంది. అందుకని ఇప్పుడు అక్కడ మహిళను అక్కడ తీసుకొచ్చారు. అందుకనే చంద్రబాబుని కుప్పంలో ఎట్లా టార్గెట్ చేస్తున్నారో అట్లాగా బాలకృష్ణని ఇక్కడ మన మంగళగిరిలో లోకేష్ని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ కూడా జగన్ టార్గెట్ చేస్తున్నాడు. అందుకని ఎక్కువ భాగం కుప్పం వదిలేస్తే మిగతా 3 చోట్ల కూడా మంగళగిరి, హిందూపురం, పిఠాపురంలో మహిళల అభ్యర్థుల్ని జగన్ రంగంలోకి దించాడు. ఎందుకంటే మహిళా ఓటర్లు కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇలాగ అభిమానులు కొడతా ఉంటే మాత్రం బాలకృష్ణకి ఇబ్బంది. ఆల్రెడీ అంటున్నారు అభిమానులు పారిపోండి బాలకృష్ణ వస్తున్నారని టైటిల్ పెడుతున్నారు. సో ఆ రకంగా బాలకృష్ణకి ఇబ్బంది అవుతుంది ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే.